దాదాపుగా ప్రతి పట్టణంలో సూపర్ మార్కెట్ లేకున్నా సరే, షాపింగ్ మాల్ లేకున్నా సరే ఖచ్చితంగా హాస్పిటల్ అనేది ఉంటుంది. ఈ విధంగా హాస్పిటల్ రంగాన్ని గురించి మనం చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్న రంగంగా దీనికి గుర్తింపు ఉంది. అదేవిధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి వ్యక్తికి అత్యంత అవసరమైనదిగా భావించే హాస్పిటల్ రంగానికి సంబంధించిన మంచి ఉపాధి అవకాశాలు అందిస్తున్న కోర్సు MDHM. కాంపిటీషన్ తక్కువ, అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సుల గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాటిలో వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్స్ గా మనం MDHM గురించి చెప్పుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. దీనిలో చేరడానికి అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా సరే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్న వారైనా సరే ఈ కోర్సు కొరకు అప్లై చేసుకోవచ్చు. ఆయా డిగ్రీలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. BA వారైనా, BCom వారైనా, BScలో MPC, BZC ఈ విధంగా ఏ గ్రూప్ చేసిన వారైనా సరే, అదేవిధంగా BSc నర్సింగ్, B Pharma, BPT, BScలో పారామెడికల్ వారైనా సరే, BBA కానీ, హోటల్ మేనేజ్మెంట్ అయినా సరే, ఇంజనీరింగ్ వారైనా సరే, మెడిసిన్, డెంటల్ ఈ విధంగా ఆయుష్ కోర్సులు, అదేవిధంగా BSc, ASLP, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ విధంగా ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా సరే కంపల్సరీగా మీరు మినిమం 50% మార్కులతో పాస్ అయి ఉంటే, 50% పైగా మార్కులతో పాస్ అయి ఉంటే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సంబంధించిన PG కోర్సులో చేరడానికి అర్హత ఉంటుంది. దీని కొరకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరికీ కూడా అర్హత ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మనం చూడబోతున్నాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ మనం మాట్లాడుకోబోయే కోర్సు నేమ్ చూసుకున్నప్పుడు మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, దీన్ని MDHM గా పిలుస్తూ ఉంటాము. కొంతమంది దీన్ని MHM గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు డిగ్రీ తర్వాత PG స్థాయిలో వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సుగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మంచి గుర్తింపు ఉంది. ఎల్లప్పుడూ విస్తరిస్తూ ఉండే, ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండే హాస్పిటల్ రంగంలో చేరడానికి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా మనం ఆయా హాస్పిటల్స్ లో పనిచేయవచ్చు. అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్ లో ఉద్యోగ అవకాశాలు కూడా బాగా ఉంటాయి. అదేవిధంగా ప్యాకేజెస్ కూడా బాగా ఉంటాయి. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 2 ప్రైవేట్ కాలేజీల ద్వారా ఈ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. OU అఫిలియేషన్ కలిగిన 2 కాలేజీల ద్వారా మాత్రమే ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. ముందుగా మనం చూస్తున్నప్పుడు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, AIH గా పిలుస్తూ ఉంటాము. అపోలోకి సంబంధించిన బ్రాండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా అపోలోకి సంబంధించిన డిమాండ్ తెలిసే ఉంటుంది. ఈ విధంగా అపోలో హాస్పిటల్ వారి ద్వారా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ రంగంలో మంచి పేరున్న దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వీరి ద్వారా ఈ కోర్సును అందిస్తున్నారు. ఈ 2 కూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్న కాలేజీలు. ఈ కాలేజీల ద్వారా మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో చూసుకున్నప్పుడు నిమ్స్ వారు కూడా ఈ కోర్సును అందిస్తున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ సెపరేట్ గా జూన్ లేదా జూలైలో వస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి, MDHM కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ రంగంలో అపారమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి, పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకొరకంటే మనం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో చూసుకున్నప్పుడు ఆరోగ్య సంరక్షణ ఒకటి. సాఫ్ట్వేర్ రంగం కన్నా ఆరోగ్య సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు, కానీ హాస్పిటల్ రంగంలో ఉద్యోగాల శాతం పెరుగుతూనే ఉంటుంది. సో కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉంటాయి, NGOలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. హెల్త్ కేర్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లో ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కోర్సు పూర్తయిన తర్వాత కాలేజీ వారే మనకు ప్లేస్మెంట్ సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఆయా డిజిగ్నేషన్స్ మనం చూసుకున్నప్పుడు ఈ కోర్సు చదివిన వారు ఏ రంగాల్లో పని చేయవచ్చు, ఏ హోదాల్లో పని చేయవచ్చు, దానికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ రంగాల్లో, ఈ హోదాల్లో మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా రకాల ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా రకాల సెక్టార్స్ లో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్ లిస్ట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోపోవడం లేదు. ఈ విధంగా ప్రీవియస్ బ్యాచ్ చూసుకున్నప్పుడు అపోలోలో ఈ కోర్సు పూర్తి చేసిన ప్రీవియస్ బ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నప్పుడు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం జరిగింది. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి కేవలం 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. దీన్నే మనం 2+ ఇయర్స్ గా చెప్పుకోవచ్చు. కోర్సు పూర్తి చేయడం మాత్రం 2 ఇయర్స్ ఉంటుంది. 4 సెమిస్టర్స్ లో మనం ఈ కోర్సు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత 4 మంత్స్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్, దీన్నే ఇంటర్న్షిప్ గా కూడా పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా 2+ ఇయర్స్ గా మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఫుల్ టైం కోర్సు గా ఉంటుంది. MDHM కోర్సుకు సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంతవరకే మనం అనుకున్న విధంగా 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ లో 7 పేపర్స్ ఉంటాయి. దాంతో పాటుగా హాస్పిటల్ విజిట్స్ కూడా ఉంటాయి. ఆయా హాస్పిటల్ విజిట్ ను కూడా మనకు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ సెమిస్టర్ లో మనం చూసుకున్నప్పుడు 7 పేపర్స్ ప్లస్ ప్రాజెక్ట్ వర్క్ 6 వీక్స్ ఉంటుంది. దాంతో పాటుగా థర్డ్ సెమిస్టర్ లో 7 పేపర్స్ డిజర్టేషన్ వర్క్ ఉంటుంది. వాటితో పాటుగా మనకు 4th సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ లో మనకు 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి. దీంతో పాటుగా డిజర్టేషన్, వైవా వర్క్, అదేవిధంగా
దీని తర్వాత మనకు 4 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్, దీన్నే మనం ఇంటర్న్షిప్ గా కూడా పిలుస్తుంటాము. ప్రాక్టికల్ గా మనకు ఆయా హాస్పిటల్లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా అందిస్తారు. ఈ కోర్సు డెలివరీ విధానం చూసుకున్నప్పుడు కోర్సులో రెగ్యులర్ గా ఉపన్యాసాలు ఉంటాయి, రెగ్యులర్ గా లెక్చర్స్ ఉంటాయి, పరిశ్రమ ఇండస్ట్రీ నిపుణులచే గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయి. ఆయా ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు గెస్ట్ లెక్చర్ అందించడం జరుగుతుంది. కేస్ స్టడీస్ ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సంబంధించిన ఫీల్డ్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆడియో విజువల్ ద్వారా ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. సెమినార్లు, సమ్మర్ ప్రాజెక్టులు, ఈ విధంగా డిజర్టేషన్, ఫైనల్ గా ఆన్ ద జాబ్ ట్రైనింగ్. ఈ విధంగా కోర్స్ డెలివరీ విధానం ఉంటుంది. సో క్యాండిడేట్ సెలక్షన్ ఎలా ఉంటుంది? కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి. ఇంతవరకు మనం అనుకున్న విధంగా కేవలం 2 కాలేజీలో మాత్రమే ఈ కోర్స్ అందుబాటులో ఉంది. ఆ 2 కాలేజీలో కూడా ఒక్కో కాలేజీలో 60 వరకే సీట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఈ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది? సెలక్షన్ అనేది ఎంట్రన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రొఫెషనల్ కోర్సులన్నీ కూడా దాదాపుగా ఎంట్రన్స్ ద్వారానే సెలక్షన్ ఉంటుంది. ఈ విధంగా సింపుల్ గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో 5 టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 5 టాపిక్స్ లో ఒక్కో టాపిక్ పై 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు 100 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ సంబంధించి ఉంటుంది. సెకండ్ టాపిక్ న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా థర్డ్ టాపిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు యూసేజ్, అదేవిధంగా ఫోర్త్ టాపిక్ హెల్త్ అండ్ హాస్పిటల్ నాలెడ్జ్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ కరెంట్ అఫైర్స్. ఈ విధంగా మనకు 100 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మోడల్ పేపర్ ఎలా ఉంటుంది? చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ మోడల్ పేపర్ సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా దెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధించి, అదేవిధంగా అపోలో హాస్పిటల్ సంబంధించిన మోడల్ పేపర్ ను కూడా ఈ విధంగా 2 రకాల లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలా మీరు మోడల్ పేపర్ ను కూడా చూసుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు. సో ఫైనల్ గా మనం హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి? అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానం ఉండదు, ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు డీడీ చెల్లించాలి. ఆ డీడీ చెల్లించిన తర్వాత మనకు ఓఎంఆర్ షీట్ కూడా ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 అప్లికేషన్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఆ ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ టు ద ప్రిన్సిపాల్. ఏదైతే కాలేజీలో మీరు అప్లై చేయదలుచుకున్నారో ఆ కాలేజీలో డైరెక్ట్ గా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ డీడీ అమౌంట్. సో అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఇంతవరకు మనం తీసుకున్న ఐసీఆర్ ఫామ్ ను కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ ఐసీఆర్ ఫామ్ A4 సైజ్ పేపర్ లోను మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేయరాదు. సో బై పోస్ట్ లో కూడా పంపరాదు, పర్సనల్ గా వెళ్లి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓఎంఆర్ షీట్ సంబంధించి. ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటుగా 10th క్లాస్ మెమో, అదేవిధంగా మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, వాటికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇంక్లోజ్ చేయాలి. సో ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే మీ యొక్క రిజల్ట్ పెండింగ్ లో ఉన్నా సరే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ లోపుగా కంపల్సరీగా మీ యొక్క రిజల్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఈ అడ్రస్ లో సంప్రదించండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అపోలో ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన అడ్రస్ మీకు కనిపిస్తుంది. దాంతో పాటుగా దెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధించిన అడ్రస్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ డౌట్స్ అన్ని కూడా ఆయా అడ్రస్ లో సంప్రదించడం, ఫోన్ నెంబర్ లో సంప్రదించడం ద్వారా క్లారిఫై చేసుకోండి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను తప్పకుండా వాట్సాప్ లో మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.